సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ విత్ 10K. సో ఈ రోజు మన డే 6 గైస్. సో ఈ రోజు కూడా నేను మీ ముంగట అయితే ట్రేడ్ అనేది తీసుకుంటా అండ్ మీ ముందే ఎనలైసిస్ అనేవి చేద్దాం. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు కూడా మనకు మార్కెట్ ప్రాఫిట్ ఇస్తుందా లేదంటే లాస్ చేస్తుందా, సో చూద్దాం సరేనా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది గైస్ సరేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఈ రోజు మళ్ళీ నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ రోజు కూడా మనం ఒక డిసిప్లిన్ లో అయితే ట్రేడ్ అనేది తీసుకుందాం అండ్ 1:2 రిస్క్ రివార్డ్ ని తీసుకుని అయితే సో అదే డిసిప్లిన్ లో అయితే ఫాలో అవుదాం గైస్, ఓకేనా. అండ్ రెంకో స్ట్రాటజీ అయితే యూజ్ చేద్దాం సరేనా. సో జాగ్రత్తగా అయితే చూడండి గైస్. సో ఇక్కడ సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే, మనము తెలిసింది కదా ఫాట్ కాయిన్ లో ఎక్కువ చేస్తాం, ఒకసారి ఫాట్ కాయిన్ లో అయితే చూసుకుందాం. మనకు సెటప్ దేంట్లో దొరికితే దాంట్లో అయితే తీసుకుందాం గైస్ సరేనా. సో ఫాట్ కాయిన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో ఇక్కడ స్క్రీన్ ని నేను పెద్దగా అయితే చేసుకుంటా బ్రో. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మనం 15 మినిట్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకుని కదా. సో ఇక్కడ కొంచెం టైం ఫ్రేమ్ నేను చిన్నగా పెట్టుకుంటా, ఎందుకంటే మనకు కొంచెం టార్గెట్ కూడా జల్దీ రావడానికి గైస్ సరేనా. సో ఇక్కడ చూసుకుంటే మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి చూసుకోవచ్చు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఇక్కడ బ్రేక్ చేసి చాలా మంచిగా అయితే ఫాలింగ్ అయింది. సో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ అయితే బ్రేక్ అనేది చేసింది బ్రో. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, ఇది ఒక బ్రిక్ సైజ్ ఎంతనో చూసుకొని దాన్ని ఫిక్స్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక బ్రిక్ సైజ్ ఇక్కడ చూసుకుందాం ఎంత ఉంది గైస్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకుంటే 0.0018 అయితే వస్తుంది గైస్ ఒక బ్రిక్. సో సింపుల్ గా నేను సెట్టింగ్స్ లకి అయితే వెళ్తా ఇక్కడ. సో ఇక్కడ ట్రెడిషనల్ పెట్టుకొని 0.0018 అయితే పెట్టేసుకుంటున్నా సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అయితే చేసుకుందాం దీనికి. ఓకే సో చూసుకోవచ్చు ఫిక్స్ అయితే పెట్టేసుకున్నా. దెన్ ఇక్కడ సింపుల్ ఇక్కడైతే మనం ఒక ట్రేడ్ తీసుకుందాం ఇప్పుడు. ఓకే సో సెటప్ కూడా 5 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు బ్రిక్స్ అనేవి బ్రేక్ చేసినాయి. సో ఇక్కడ తీసుకుంటే ఇప్పటికీ రీచ్ అవుతుండే, బట్ ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉంది చూడండి. ఇది కొంచెం పైకి వెళ్లి మళ్ళీ కింది సైడ్ అయితే వస్తుంది. సో మనకు తెలుసు కదా బ్రో, ఎప్పుడైతే మనకు రెడ్ బ్రిక్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతుందో అప్పుడు మనం బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం గైస్ సరేనా. సో దీన్ని బట్టి అయితే ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకుందాం. సో దీనికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నగా క్యాల్కులేషన్స్ అనేవి వేసుకోవాలి. మనము ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు ఏంది అనేది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని షార్ట్ సేల్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడైతే ఎంట్రీ తీసుకుందాం మనము, ఓకేనా. నేను లిమిట్ ప్రైస్ తో అయితే ఎంట్రీ పెట్టుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే ఎంత ఉంది బ్రో, 0.3960. ఓకే 3960 3978 దగ్గర అయితే వస్తుంది మన స్టాప్ లాస్. 3960 ఏమో మన ఎంట్రీ పాయింట్, 3960 3978. ఓకే సో సింపుల్ ఇక్కడ కిందికి చేసుకొని ఇక్కడ నేను క్యాల్కులేటర్ లకి అయితే వెళ్తా. ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసుకొని షార్ట్ సేల్ పైన క్లిక్ చేసుకుంటా. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 0.3960. ఓకే మన ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి 0.3978 సరేనా. ఇంతే ఉండే కదా. సో దెన్ ఇక్కడ మనం ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు అనేది క్యాల్కులేట్ చేసుకుందాం. 1000 లాట్స్ అంటే జస్ట్ $1.8 వస్తుంది కాబట్టి సో 3000 లాట్స్ పెట్టుకుందాం. చూసుకోవచ్చు 3000 లాట్స్ అంటే దగ్గర మనకు $5 అయితే వస్తుంది గైస్. ఓకే సో ఇక్కడ $3000 అనేవి మనం 3000 లాట్స్ అనేవి తీసుకోవచ్చు గైస్. సో మన ఎంట్రీ ప్రైస్ ఎక్కడ గైస్, ఇక్కడ ఎంట్రీ ప్రైస్ ఇది కాబట్టి చూసుకోవచ్చు ఎంత 3960 దగ్గర మన ఎంట్రీ ఉంది. సో ఇక్కడ నేను లిమిట్ తోనైతే షార్ట్ సేల్ పైన క్లిక్ చేసుకుంటా అండ్ ఇక్కడ నేను 10x పెట్టుకుంటా గైస్. లావరేజ్ కూడా ఎక్కువ లావరేజ్ తీసుకోను సరేనా. సో ఇక్కడ లిమిట్ ప్రైస్ తో తీసుకుందాం 3000 లాట్స్. దెన్ ఇక్కడ 3960 దగ్గర అయితే పెట్టుకుంటున్నా గైస్ సరేనా. సో సింపుల్ ఇక్కడ సేల్ పైన అయితే క్లిక్ చేసేస్తున్నాం. ఓకే సో సేల్ పైన అయితే క్లిక్ చేసుకున్నా. సో చూసుకోవచ్చు ఆర్డర్ ఫిల్ అయిపోయింది బ్రో. ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు మనం ఎక్కడైతే పెట్టుకున్నామో ఎగ్జాక్ట్లీ అక్కడనే మన ఆర్డర్ కూడా ఫిల్ అయిపోయింది గైస్. సో దీన్ని బట్టిగా మనకు 1:2 టార్గెట్ ఉంటది, తెలిసిందే కదా మీకు. సో సింపుల్ గా నేను ఇక్కడ 1:2 లాగా సెట్ చేసుకుంటా. చూసుకోవచ్చు రేషియో వచ్చేసి 2 వచ్చేసింది. సో స్టాప్ లాస్ ఎక్కడ వస్తుంది మనకు 0.3978 దగ్గర. ఇది మన స్టాప్ లాస్ పైన కనిపిస్తుందా 3978 దగ్గర. సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. పొజిషన్స్ లాగా అయితే వెళ్తా, యాడ్ పైన క్లిక్ చేసుకొని 0.3979 అంతే కదా. చూసుకోవచ్చు $5.69 కొంచెం మనకు 69 ఎక్కువ తగులుతుంది, బట్ నో ప్రాబ్లం గైస్ ఇక్కడ. సో ఇక్కడ టార్గెట్ కూడా మనం పెట్టుకుందాం. సో దీన్ని నేను సెట్ చేసుకుంటా 1% అంటే ఓకే. చూసుకోవచ్చు $11 $5 స్టాప్ లాస్ $11 టార్గెట్. సింపుల్ గా కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకున్నా. ఓకే సో దాని తర్వాత ఇక్కడ నేను చూసుకోవచ్చు స్టాప్ లాస్ కొంచెం పైన తగిలింది మనకు, దీనికి కొంచెం మనము కిందికి చేసుకుందాం. ఓకే ఎగ్జాక్ట్లీ ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ కూడా మనము దీన్ని సెట్ చేసుకుందాం దీన్ని బట్టి. ఓకే చూసుకోవచ్చు టార్గెట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం గైస్. సో ఒకసారి చూసుకుందాం, మనము మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఎంత వస్తుంది అనేది. చూసుకోవచ్చు 5.39 స్టాప్ లాస్ $10 టార్గెట్ మనది సరేనా గైస్. ఓకే సో ఇక్కడ మనము లిమిట్ లో కూడా పెట్టుకోవచ్చు. సో నేను లిమిట్ లో పెట్టుకుంటే ఇంకా మనకు ఇంకా సేఫ్ సైడ్ అయితే ఉంటాం అన్నట్టు. 0.3979 ఇక్కడైతే నేను స్టాప్
స్టాప్ లాస్ పెట్టేసుకుంటున్నా. ఓకే, టార్గెట్ వచ్చేసి టార్గెట్ కూడా లిమిట్ టార్గెట్ అయితే పెట్టుకుంటా. 0.3925 దగ్గర టార్గెట్ పెట్టేసుకుంటున్నా. సరేనా, సింపుల్ గా నేను అప్డేట్ అనేది చేసేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఓకే గైస్, ఇక్కడైతే బ్రేక్అవుట్ ఆర్డర్ ఇక్కడైతే సెట్ అయిపోయింది అన్నట్టు. సరేనా, ఓకే. సో ఇక్కడ మనది ఏమైంది, లిమిట్ స్టాప్ లాస్ అనేది సెట్ అయిపోయింది. సో లిమిట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే బెటర్ గైస్, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. లిమిట్ లో పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒకవేళ పెద్ద ఒకటేసారి ఇట్లా మార్కెట్ ఫాలింగ్ కూడా అయిందనుకోండి, అయినా సరే మనకు ఒకటేసారి బ్రేక్ అనేది అవ్వదు అన్నట్టు. అంటే మనకి ఎక్కువ లాస్ కాదు, మనం ఎంతైతే స్టాప్ లాస్ పెట్టుకున్నామో ఎగ్జాక్ట్లీ అంతే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు. ఓకే, సో అలానే టార్గెట్ కూడా మనకు లిమిట్ టార్గెట్ లో పెట్టుకుంటాం కాబట్టి మనము సేఫ్ సైడ్ అయితే ఉంటాం అన్నట్టు గైస్. ఓకే, దానికి టచ్ అవ్వగానే మన టార్గెట్ కూడా హిట్ అయితే అయిపోతుంది గైస్. సరేనా, చూసుకోవచ్చు ఇక్కడ కిందికి అయితే వస్తుంది. ఇట్లానే ఇంకొక బ్రిక్ 2 బ్రిక్స్ ఫామ్ అయితే సింపుల్ గా మన టార్గెట్ హిట్ అయిపోతుంది. $0.60 మనకు ప్రాఫిట్ అయితే నడుస్తుంది గైస్. సరేనా, సో మనము ఏంది, మనం ట్రేడ్ తీసుకొని ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటాం, దెన్ ఒక టార్గెట్ అనేది పెట్టుకొని ఇంకా డిసిప్లిన్ అయితే ఫాలో అవుతాం. స్టాప్ లాస్ అన్న హిట్ గానీ టార్గెట్ అన్న హిట్ గానీ నో ప్రాబ్లం గైస్. చూసుకోవచ్చు ఇక్కడ మార్కెట్ ఒకటేసారి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. $3 వరకు అయితే వెళ్ళిపోయింది మన స్టాప్ లాస్. పర్లే, ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది అనుకోండి, అయినా సరే నేను మీకు చూపిస్తా. సో మనం ఒక డిసిప్లిన్ లో అయితే చేయాలి బ్రో. ఎప్పుడైనా మీరు లాస్ అయితే జస్ట్ $5 లాస్ అవుతారు, ప్రాఫిట్ వస్తే మంచిగా $10 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు. సరేనా, సో మీరు ఇట్లా మినిమం ఒక 1:2 అనేది డెఫినెట్లీ గా తీసుకోవాలి బ్రో. ఎప్పుడైనా మీరు ఒక 1:3 1:5 తీసుకుంటే ఇంకా బెస్ట్, ఇంకా చాలా మంచిగా ఉంటది. మీరు 1:5 తీసుకున్నారనుకోండి, మీరు 10 days లో ఒక 3 ట్రేడ్స్ కూడా సక్సెస్ అయిపోతే 7 ట్రేడ్స్ లాస్ అయ్యి 3 ట్రేడ్స్ సక్సెస్ అయినా సరే మీకు చాలా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అన్నట్టు. అంటే 1:5 తీసుకుంటే, ఇప్పుడు నేను 1:2 తీసుకుంటున్నా కాబట్టి నాకు 5 ప్రాఫిట్స్ కావాలి, 5 లాసెస్ కావాలి. అప్పుడు పోయి నేను సేఫ్ సైడ్ అయితే ఉంటా. ఓకేనా, సో చూసుకోవచ్చు ఈ రోజు మార్కెట్ ఐ థింక్ స్టాప్ లాస్ హిట్ చేసేలాగానే ఉంది. బట్ సరే చూద్దాం, స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం, టార్గెట్ హిట్ అయినా నో ప్రాబ్లం. సరేనా, చూస్తుండండి, నేను మీకైతే అప్డేట్ చేస్తా guys. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఫైనల్లీ ఈ రోజు కూడా మన టార్గెట్ అనేది హిట్ అయితే అయిపోయింది బ్రో. చూసినారు కదా గైస్, ఎంత సింపుల్ గా అయితే ఉండేది. సో ఇది గైస్ మన పవర్ ఆఫ్ రెంకో. ఓకేనా, సో మీ ముంగంటే లైవ్ లో ఎనలైసిస్ తీసుకున్నా, ఎనలైసిస్ అనేది చేసిన, నేను ఇట్లా ఎందుకు తీసుకున్నా అనేది కూడా రీజన్ అనేది చెప్పిన బ్రో. అండ్ డిసిప్లిన్ లో అయితే ఫాలో అయినా. సో స్టార్టింగ్ లో చూసినారు కదా, స్టార్టింగ్ లో మనకు లగ్భగ్ $3 దాకా అయితే లాస్ కూడా కనిపించింది, అయినా సరే మనం ఎగ్జిట్ అవ్వకుండా వెయిట్ చేసినాం. దెన్ ఫైనల్లీ మన టార్గెట్ ఈ రోజు కూడా హిట్ అయితే అయిపోయింది బ్రో. సో ఐ హోప్ గైస్ మీకు ఈ రోజు వీడియో కూడా చాలా అంటే చాలా నచ్చింది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు చూపిస్తా ఎంత మన టార్గెట్ బుక్ అయింది అండ్ ఎంత మనకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా తగిలినాయో. చూసుకోవచ్చు, $10 టార్గెట్ బుక్ అయింది మనకు. సరేనా, సో మనకు బ్రోకరేజ్ చార్జెస్ వచ్చేసి ట్రేడింగ్ ఫీ ఇక్కడైతే కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు 0.28 గైస్. 0.28 అంటే దగ్గర దగ్గర ఈ రోజు కూడా ఒక ₹60 ఏమో మనకు బ్రోకరేజ్ అయితే తగిలింది బ్రో. ఓకే, సో అందుకోసం నేను చిన్న కాయిన్స్ లో అయితే చేస్తా అన్నట్టుగా, చిన్న కాయిన్స్ లో మనకు బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ తగులుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూసుకోవచ్చు, ఇంకా చాలా ఫాలింగ్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ చేస్తే దగ్గర దగ్గర మనకి ఇంకొక $14 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా సరే ఎక్కువ మనము ఆశించద్దు బ్రో, ఎప్పుడైనా సరే. సో ఒక డిసిప్లిన్ లో అయితే ఫాలో అవ్వండి మీరు డెఫినెట్లీగా. సో ఇక్కడ నేను 1:2 తీసుకుంటున్నా కదా గైస్, మీరు ఇట్లా 1:5 కూడా తీసుకోవచ్చు దీంట్లో. ఈ విధంగా 1:5 అట్లా మీరు వెయిట్ చేసినారనుకోండి బ్రో, మీకు ఆ 10 days లో ఒక 3 ట్రేడ్స్ కూడా హిట్ అయినాయి అనుకోండి, 2 లేదా 3 సెట్ గైస్, మీకు చాలా మంచి రిటర్న్స్ అనేవి వెళ్తాయి అన్నట్టు. ఓకే, సో జస్ట్ నేను ఏంటంటే నేను 1:2 తీసుకుంటా, వీడియోస్ కూడా అవ్వాలి కదా బ్రో మనకు ఫాస్ట్ గా. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఫాలోయింగ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇది గైస్ మన పవర్ ఆఫ్ రెంకో. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా బ్రో, వెళ్ళి మస్ట్ గా జాయిన్ అయిపోండి గైస్. ఓకే, మన టెలిగ్రామ్ లో కూడా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.